వాళ్ళు ఫస్ట్ టెక్ న్యూస్ నథింగ్ ఫోన్ 3 గురించి జూలై ఫస్ట్ రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఒక హెడ్‌ఫోన్‌ని కూడా లాంచ్ చేస్తారట. ఈ హెడ్‌ఫోన్‌లో ఎన్ఎఫ్‌సి సపోర్ట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ హెడ్‌ఫోన్ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే రూ. 29,000 ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి రూ. 29,000 పెట్టి నథింగ్‌కి సంబంధించిన ఈ హెడ్‌ఫోన్స్‌ని కొంటారో లేదో తెలియదు గానీ, దీంతో పాటు నథింగ్ ఫోన్ 3ని కూడా తీసుకొని రాబోతున్నారు కదా! దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌ని వాడతారని చెప్పేసైతే తెలుస్తుంది. మరి అంతకుముందు రూమర్స్ వచ్చినప్పుడు దీని ప్రైస్ అనేది రూ. 1,00,000 ఉంటుంది. దాని తర్వాత 60,000 ఉంటుంది. ఇలా డిఫరెంట్ రూమర్స్ అయితే వచ్చాయి. మరి నథింగ్ ఫోన్ తరపు నుంచి వచ్చే ఫ్లాగ్‌షిప్ ఫోన్ అన్నట్టు ఇది. మరి దీని ప్రైజింగ్ ఏం పెడతారు అనేది మనకు జూలై ఫస్ట్ రోజు అన్వీల్ అయిపోద్ది. దీంతో పాటు వివో వాళ్ళు వివో T4 లైట్ అనే పేరుతోటి త్వరలోనే వీళ్ళ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు ఇవాళ మనము ఐక్యూకి సంబంధించిన Z10 లైట్ చేసి అన్బాక్సింగ్ చేసాం చూసారా? సో అదే ఫోను పేరు మార్చి తీసుకొస్తారు. అయితే మరి Z10 లైట్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి మరి వీళ్ళకి ఏమైందేమో నాకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే అంత ఏం ఎక్కువ అనిపించలేదు. మరి 10,000 బడ్జెట్ పెట్టారు, ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు అనుకుంటే పర్లేదు గానీ మరీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంది. అయితే బ్యాటరీ బ్యాకప్ ప్లస్ ప్రాసెసర్‌నైతే బానే ఇచ్చారు. మరి T4 లైట్ అనేది కూడా ఏ ప్రైజింగ్‌లో తీసుకొస్తారో చూడాలి. దీంతో పాటే వివోకి సంబంధించిన X200 FE అని చెప్పేసి వీళ్ళ కాంపాక్ట్ మొబైల్‌ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో జూన్ 23కి దీన్ని తీసుకొని రాబోతున్నారు. మిడిటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయబోతున్నారు. మరి మంచి ప్రాసెసరే, మంచి అంటూ బెంచ్ మార్క్ స్కోర్సే వస్తూ ఉంటాయి. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ ప్రాసెసర్ కాదు కానీ మొబైల్ అనేది కాంపాక్ట్‌గా ఉంటుందని చెప్తున్నారు. మరి లాస్ట్ టైం వన్‌ప్లస్ వాళ్ళు తీసుకొచ్చిన వన్‌ప్లస్ 13s అనేది కాంపాక్ట్‌గానే ఉండే కానీ మిగతా ఫీచర్స్ అనేవన్నీ కట్ చేసి పడేసేశారు. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ న్యూస్ పోకో F7 గురించి జూన్ 24th రోజు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. మరి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ దీనిలో కూడా యూజ్ చేయబోతున్నారు. ప్రైజింగ్ వచ్చేసి 35,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్ ద్వారా తెలుస్తుంది. ప్రజెంట్ నా దగ్గరికి పోకో F7 మొబైల్ వచ్చేసింది. మరి ఈ 27th రోజు అన్బాక్సింగ్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ గూగుల్ పిక్సెల్ 10 గురించి. ఈసారి దీనిలో వీళ్ళు అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని యూజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి చాలా ఫాస్ట్‌గా మొబైల్‌ని అయితే అన్లాక్ చేస్తాయన్నట్టు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం టెన్సర్‌కి సంబంధించిన G5 ప్రాసెసర్‌ని అయితే దీనిలో యూజ్ చేయబోతున్నారు. మరి ఏ ప్రైజింగ్‌లో తీసుకొస్తారో చూడాలి. దీంతో పాటే త్వరలోనే సామ్సంగ్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన Z Fold 7, Z Flip 7 మొబైల్స్‌ని తీసుకొని రాబోతున్నారు. మరి మొబైల్ లాంచ్ చేయడానికి ముందు వీళ్ళకి సంబంధించిన Exynos 2500కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. సో దీనిలో శాటిలైట్ కనెక్టివిటీ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇండియాలో అయితే ఈ ఫీచర్ అనేది ప్రజెంట్ లేదు కానీ మొత్తానికి ఈ ప్రాసెసర్‌లో ఈ ఫీచర్ కూడా ఉండబోతుంది. దీంతో పాటు సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ M36 Exynos 1380 ప్రాసెసర్ తోటి కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక ఫేస్బుక్ మెటా కంపెనీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకి సంబంధించిన స్మార్ట్ గ్లాసెస్ ఓక్లే వాళ్ళ బ్రాండింగ్ తోటి వీళ్ళు ఈ స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. మరి స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి స్మార్ట్ ఫోన్‌ని ఈ స్మార్ట్ గ్లాసెస్ రీప్లేస్ చేయగలుగుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంట్‌లో రాయండి. మరి మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ.